జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారు ఉన్నా. మీరు తయారే కదా? మరి చూడండి ముందుగాల పెద్ద వార్తలు. గంట గంటకు ఘాటెక్కుతున్న మిర్చి రాజకీయం, ఎన్నటికి మానదేమో రైతుకైన గాయం. నిజాంను మించినోడట కేసీఆర్ సారు, సీఎంను ధిక్కరిస్తున్న నాయని సారు. కాబోయే ప్రధానమంత్రి జగనాలు, రైతు దీక్షల మోగినై సప్పట్లు. ఒక్కటే నాడైనాయి పెండ్లి పెటాకులు, గుండ్లు గీకేసిండ్రు చెప్పుల దండలు. కొత్త రోడ్లు వస్తాయని మురుస్తున్న మంగ్లీ, దానికోసం గ్రహాంతర వాసులు ఎగురుకుంటూ వచ్చి రోడ్లేసిపోతారే. అబ్బా అబ్బా మొన్నటి సంది ఏడ చూసినా కూడా ఒక్కటే లొల్లి. అడిదిక్కు ఆంధ్రాల ఇడిదిక్కు తెలంగాణల మార్కెట్ యార్డ్ల కాడ కొట్లాటలు జరుగుతున్నాయని చూపిస్తూనే ఉన్నాం కదా. కానీ ఇయ్యాటి కాడ నుంచి గవన్నీ ఉండయి. ఎందుకంటే మార్కెట్ యార్డ్లు కొత్తగైనాయి, పంటలను జోకే పద్ధతే మారింది, అసలు మార్కెట్ల ఆలతే మారిపోయింది. అగో చూస్తున్నారా, పోలీసులు ఈ తుపాకులు ఈ బలగాలు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి బొమ్మలు చూపిస్తున్నాం అనుకోకుండ్రి, ఇవి బరాబర్ ఇప్పటియే. వీళ్ళంతా తెలంగాణ పోలీసులే. మరి వీళ్ళంతా ఎందుకింత బందోబస్తుకున్నారో ఎరికేనా? ఈ పోలీసులు కావాలన్నది బాంబులు పెట్టిన ఉగ్రవాదులో తుపాకులు పట్టిన అన్నల కోసమో కాదు, మనకు తిండి పెట్టే అన్నదాత మీద కావాలి కాస్తున్నారు ఈ పోలీసులు. వరంగల్ ఖమ్మం మార్కెట్లు పోలీస్ స్థానాలైనాయి అనుకో రాదుండ్రి. మరి మొన్నటి కానుంచి మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేదని మార్కెట్లలో లొల్లులు నడుస్తున్నాయి కదా. ఖమ్మం కాన్న అయితే పొల్లు చేసిర్రు రైతులు కడుపు మండి. అగో గందుకే పోలీసు వాళ్ళు బందోబస్తుకు వచ్చిండ్రు. అంటే సర్కారే పోలీసులను పెట్టించి మద్దతు ధరకు మిర్చి పంటను కొంటున్నదా అని లాజిక్కులు తీయకుండ్రి. లొల్లులు అయితుంటే ప్రతిపక్షాలు యాత్రలు చేస్తున్నది కదా, సర్కార్ పరువు పోతలేదా? అగో ఆ సర్కారు పరువును కాపాడేదందుకు గిట్ల పోలీసులు కావాలికి వచ్చిండ్రు. మరి గిట్టుబాటు ధర దొరకక రైతుల పరువు పోతుంటే ఎవరు రాకపోయాను? కోపం మీద దాడులు చేసిన వాళ్ళంతా లంగలు గుండాలందిచ్చాను అని పాత ముచ్చట్లు యాది చేసుకోకుండ్రి. రైతన్న కడుపు మండిన కండ్లల్ల కారం పడ్డా రాష్ట్రం మాత్రం ప్రశాంతంగా ఉండు ముఖ్యం కాబట్టి ఇంతమంది పోలీసులు స్పెషల్ డ్యూటీలు వేసుకున్నారు. అత్యంత అల్లర్లు జరిగే ప్రాంతము వివాదాస్పద ప్రాంతాలైన మార్కెట్లల్లా వీళ్ళని తప్పించుకొని ఈగ కూడా లోపలికి పోలేని పరిస్థితి ఉన్నది. చూస్తుంటే పట్టా పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు ఉంటే గానీ మార్కెట్లకు అడుగు పెట్టే వశం కాకుంటున్నారు పోలీసులు. మా తల్లి మాలిబొట్టు కూడా అమ్ముకున్నది, అసలు రేట్ లేక ఇప్పుడు 2000 పడేది మార్కెట్ లో ధర. ఇగో మా నాన్న 2 ఎకరాల భూమి, ఇగో పట్ట మొత్తం పాస్ బుక్లు పట్టుకొని వచ్చినాం. అమ్మ తాళమ్మిందన్న కూలి డబ్బులు లేకుంటే 200 కూలి, ₹1,00,000 పెడితే 50,000 కూడా వస్తలేవు. ఏమా పోండ్రి, బంగారు తెలంగాణలో బంగారు రైతు రాజ్యం అంటే ఇదే కావచ్చు. అరే మొన్నటి కానుంచి చూస్తున్నా టీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతున్నది అని కేసీఆర్ సార్ మాటకు ఎదురే లేదన్నట్టు ఉంటారు. అసలు కేసీఆర్ సార్ ఎంత అంటే గంతే అన్నట్టుంటారు. నెరి నాయని నర్సన్న ముచ్చట ఎట్లుంటుందిలా, ఈ సార్ కడుపులు అనుకుంటే ఆ సార్ నోట్లకి వెళ్ళే మాట వచ్చినట్టుంటది. అసోంటిది కేసీఆర్ సార్కే ఎదురు తిరుగుతున్నాడులా. అవ్వా 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 కేసీఆర్ సార్ బల్లగుద్ది చెప్తే ఆయన కుండ బద్దలు కొట్టినట్టే తిరిగి చెప్తున్నాడు. ఏంటిదో అది అరుచుకుందాం రారి. నాయని సార్ సంగతి అటెంక చూద్దాం గాని కేసీఆర్ సార్ తెలంగాణ మండలిలో కాంట్రాక్ట్ నౌకర్ల గురించి ఏమన్నాడో పారి నుండ్రి. ఇన్నదే ఆయన మల్ల ఇన్న మస్తు అనిపిస్తుంది చెవులకు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ టీచరు, కాంట్రాక్ట్ డాక్టర్, కాంట్రాక్ట్ లెక్చరర్. ఒకప్పుడు నేను అన్న అధ్యక్ష, మరి గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టరాదా, బేతిని ముఖ్యమంత్రులు వస్తారు, ఈ పంచాయతీ ఎందుకు అన్నాను. తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండద్దని మా ఉద్దేశం అధ్యక్ష. ఇది కేసీఆర్ సార్ మాట. మరి సార్ అడుగులల్లో అడిగేసుకుంటా వెనకటి కానుంచి నడుచుకుంటూ వస్తున్న నాయని సారు కాంట్రాక్ట్ నౌకర్ల మీద ఏమనాలి? మళ్ళా నర్సన్న లేబర్ మినిస్టర్ కూడా కేసీఆర్ సార్ మాటను బరాబర్ మాట్లాడాలి కదా. కానీ ఏమన్నాడో చూడండి. కాంట్రాక్ట్ లేబర్ని ఎంగేజ్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ పర్మనెంట్ నేచర్ జాబ్ మీద కాంట్రాక్ట్ లేబర్ను పని చేపియండి, చేపిస్తే వేజెస్ ఇవ్వండి. ఇన్నరా కాంట్రాక్ట్ పెట్టుకోవచ్చట. బరాబర్ లేబర్ మంత్రి కేసీఆర్ సార్ నీడసోంటి మంత్రి సాబే కాంట్రాక్ట్ నౌకర్ల మీద గింతగానం చేయెత్తినాక కంపెనీలు ఊకుంటాయా? మరి కేసీఆర్ సార్ మాటకి వ్యతిరేకం చేస్తే నేను ఓపడడా అంటే కంప్లైంట్ రాకుండా చూసుకుంటే చాలట. కంప్లైంట్ రాకుండా చూడాలా లేబర్ డిపార్ట్మెంట్ కు, మా మినిస్ట్రీకి. అంతేకాదు ఇక్కడ మేనేజ్మెంట్ మీద కూడా
చట్టాన్ని ఉపయోగించి ఇబ్బంది పెట్టే పని చేస్తలేము. అగో కంపెనీల మీద చట్టాలనే ప్రయోగిస్తలేరట, అంటే చూసి చూడనట్టు పోతున్నారన్నట్టు. కంపెనీ తల్లి, కార్మికులు కొడుకులు, కాబట్టి తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత కొడుకులది, కొడుకులను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిది. ఇట్లా అంటున్నాడంటే నర్సన్న ప్లేట్ ఫిరాయిస్తున్నాడు అనుకోకుండ్రి, కేసీఆర్ సార్కే జిందాబాద్ కొడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు తెలంగాణ గడ్డనేలిన నిజాం రాజు కంటే మస్తు గొప్పోడట కేసీఆర్ సారు. నిజాం నవాబ్ ముఖ్యమంత్రి ఉండే, ఆయన రాజు ఉండే, కానీ ముస్లింలకు రంజాన్ పండుగ అయితే భోజనం పెట్టలే, బట్టలు ఇయ్యలే. మా ముఖ్యమంత్రి గారు రంజాన్ పండుగకు మస్జిద్లలో వాళ్ళకు భోజనం పెట్టి బిర్యానీ పెట్టి బీదలకు బట్టలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాడు. అట్లనే అన్ని మతాల వాళ్ళకు కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చిండు సార్. గాని తెలంగాణను మీదికి తీసుకుపోతుంటే పక్క రాష్ట్ర పోలు అడ్డం పడుతున్నారట. ఎట్లనో ఎరికేనా? పక్క రాష్ట్రం మనతోటి పోటీ పెడతా ఉంది. యాపిల్ కంపెనీ ఇక్కడ పెడితే ఆ యాపిల్ కంపెనీ హెలికాప్టర్ ఇచ్చాడికి విజయవాడకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అది కదా, గా హెలికాప్టర్లు తెలంగాణకు కూడా బగ్గనే ఉండే. మరి కేటీఆర్ సార్ యాది మర్చినట్టున్నాడు గాని ఈ ముచ్చటంతా నిన్న కార్మికుల దినం కాబట్టి బగ్గ చీకటి పడ్డాక రవీంద్ర భారతిలి కార్యం చేసిండ్రు. ఇక దాంట్లో ఎర్ర జెండా గొప్పతనం కూడా ఈసారి ఇచ్చిండు పోలీస్ మంత్రి నాయిని నర్సన్న. రక్తంలో తెల్ల గుడ్డ తప్పి ఎర్ర జెండా ఎగిరేశారు. అదే ఎర్ర జెండా కార్మికుల జెండా. ఇది ఇట్లున్నదా? కార్మికులు కూడా బగ్గనే వచ్చిండ్రు సర్కారు చేసిన ఈ కార్యానికి. శ్రమజీవుల హక్కులకై అసబులు వాసిన అమరులారా, అందుకోండి అరుణరుణ వందనాలు. మీ త్యాగ ఫలం, మీ కరుమ ఫలం వృధాగా నీయము. మా కార్మికులారా. ఓర్ని ఎర్ర జెండా పాట పాడతాడా ఏంది? ఎర్ర జండె నీయలో ఎర్రెర్రని జండె నీయలో, ఎర్ర జండె నీయలో ఎర్రెర్రని జండె నీయలో. అరే అనుకున్నంత పని చేసిండు కదా అన్న. అన్నా నువ్వు ఉన్నదే స్టేజ్ మీద, నువ్వు అందుకున్నదేం రాగమే? ఎర్ర జండె నీయలో ఎర్రెర్రది అంటే ఇలా గులాబీ జెండా కార్మికుల గుండెల నిండా ఉన్నది. ఉన్నది నీ గుండెల నిండా గులాబీ జెండా ఉన్నది గాని గొంతిక నిండా ఏ జెండా ఉన్నదో అర్థమైంది గాని మ్యూజిక్ ఆగింది కాబట్టి పాట అర్థమై ఆపిండు అన్న. సూపర్ చేసిండ్రు గాని నాయిని నర్సన్న కాంట్రాక్ట్ నౌకర్ల మీద గట్లు ఎందుకు అన్నాడో ఏమో. అబ్బా మన లీడర్ల పొగడతలు ఇంట అంటే నేను కూడా ఒక్కసారన్నా రాజకీయ నాయకురాలు అయితే మంచిగా ఉండి అనిపిస్తున్నది. కానీ ఉత్త లీడర్ అయితే ఏం లాభము? ఏదన్నా పార్టీకి పెద్ద మనిషిని కావాలి. మళ్ళీ ఈ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టుల సోంటి పార్టీ లీడర్లు కావద్దు. దాంట్లో పొగుడుకునుడు ఒక్కల మీదనే ఉంటుంది. ఏదన్నా పార్టీ పెట్టాలి, దాంట్లోకి మస్తు మంది లీడర్లను పిలుచుకోవాలి. అప్పుడు వాళ్ళు పొగుడుతుంటే ఆహాహాహా కళ మంచిగానే ఉన్నది కానీ వార్తేందో చెప్పు అని అంటున్నారు కదా. చూడుండ్రు అయితే. మా నాయకుడు బాహుబలి లాంటోడైతే మీ ఓడుకు బ్రహ్మానందం క్యారెక్టర్ కామెడీ ఆర్టిస్ట్. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వర్ణయుగం రావాలంటే మరలా మనము జగనన్న పాలన చూడాలి. ఆయన్ను ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి 104 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి వచ్చినటువంటి మెజారిటీ 5,50,000. కడపలో జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంట్ పోటీ చేస్తే 5,70,000 ఓట్ల మెజారిటీ. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రోజన్నా అంత మెజారిటీని చూసావా, విన్నావా అని అడుగుతా ఉన్నా. అక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఎత్తుగా బొద్దుగా లావుగా కర్రీగా ఉంటాడు ఆ మంత్రి. తెలుసా మీకు? అచ్చోసిన ఆపోతూ ఉంటాడు ఆ మంత్రి, మీకు తెలుసా? అచ్చెన్నాయుడు ఒళ్ళు పెంచుకున్నాడు, కండలు పెంచుకున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, కానీ బుద్ధి మాత్రం పెరగల ఆ మంత్రికి. ఇన్నారుల్లా పొగడతల వాన్ ఎట్లా పడుతున్నదో జగన్ సార్ మీద. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంకా చెప్పాలంటే మస్తు ఉన్నాయి గాని రైతుల కోసం గుంటూరులో దీక్ష చేస్తుంటే రైతు కష్టాలను జగనన్న చూసుకుంటే జగనన్న దీక్ష కష్టాన్ని కర్మ లీడర్లు చూసుకొని గిట్ల పొగిడి పొగడతల ముంచిర్రు. సూపర్ ఉన్నాయి కదా పొగడతలు. మరిన్ని పొగడతల కోసం చూసుకుంటూనే ఉండుర్రి జోర్దార్. ఏదొచ్చినా ఇడవకుండా తెచ్చి చూపిస్తాం, సరేనా? నా చిన్నప్పుడు ఏదన్నా పండుగ వస్తేనో లేకపోతే మా ఇంటికి ఎవరన్నా చుట్టపోళ్ళు వస్తేనో కోడిని కోసేది.
ఆ కోన్ని పట్టుకునేటందుకు చిన్న కథలు పడకపోతుంటిమి. గంపను సగం ఎత్తు పెట్టి దాని ముంగట జొన్నిత్తులు చల్లి గంపెనక కోడి కనబడకుండా కూర్చునేటోళ్ళం మేము. అటుకెళ్ళి మా తమ్ముడు బొబ్బొబ్బొబ్బొబ్బో అని కోని గంపకెళ్ళి కొట్టేది. ఆ ముచ్చట కోడికి తెలియక జొన్నలు బుక్కుకుంటా రాగానే లటుక్కున తాడు గుంజంగానే అది పుట్టుకునే గంప కింద పడేది. అబ్బా ఒక్క కోడిని పట్టుకునేటందుకు ఎన్ని ఉపాయాలు చేసేదో. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే గుజరాత్ లో పూగుర్తు ఎంపీ కేసీ పటేల్ సార్ కు జరిగిన అన్యాయం చూస్తుంటే కడుపు తరుక్కబోతున్నదిలా, గుండె కలుక్కుమంటున్నది. ఎంత మోసం, ఎంత దారుణం. దునియాలో ఏ మగ పురుషునికి కూడా ఇటువంటి కష్టం రావద్దమ్మా. అసలు కదేందంటే సుప్రీంకోర్టులో వకీల్ కొలువు చేస్తున్న ఒక ఆడామె పటేల్ సార్ తానికి సాయం చేయమని వచ్చిందట. అయ్యో ఒక ఆడ లేడీస్ అట్లా నోరు తెరిచి అడిగినా చేయకపోతే సప్పటోడు అనుకుంటదని చేస్తానమ్మా అని మాటిచ్చిందట. తీయగా విలుస్తే రమ్మ కాడికి పోయిందట ఆమె కష్టాన్ని సాటుంగా తీరుద్దామని. ఇది తప్ప, ఇది పాపమా? కానీ ఆమె ఏం చేసిందో ఎరికేనా? ఫ్రిడ్జ్లకెళ్ళి చల్లటి కూల్ డ్రింక్ తీసిచ్చి తాగు పటేలా అన్నదట. పటేల్ సార్ తీయగున్నది కదా అని సప్పరించుకుంటదా అయిందట. పాపం పటేల్ సార్కి ఏం తెలుసు అందులో మత్తు మందు కలిపిండ్రని. సార్కు మత్తొచ్చి వండుకుంటే బట్టలు ఇప్పించి పాపం పనులు చేసినట్టు పోటోలు దించిండ్రంటే ఎంత అన్యాయమో, ఎంత అక్రమమో. సరే చేసి ఊకున్నదా అంటే ఆహా ఏయ్ నన్ను ఖరాబ్ చేసినావు 5 కోట్లు ఇచ్చి కదలమన్నదట. అయ్యో 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 మొగ ప్రపంచమా, నోళ్లు మూగపోయినాయా? ఈ ఎంపీ సార్ ఏం చేయకున్నా ఏదో చేసిండని బదనాం పెట్టడం సమంజసమా? అందుకే సమస్త మొగజాతి గౌరవాన్ని నిలబెట్టేదందుకు ఇజ్జత్ ఇడిచి పటేల్ సారే బయటికి వచ్చిండు. నాసొంటి కష్టం ఏ మొగోనికి కూడా రావద్దని స్టేషన్లకు పోయి కేసు పెట్టిండు. కానీ ఇంకా భూమి మీద మొగోళ్లకు న్యాయం బతికే ఉన్నదుల్లా. ఒక అమాయకుడిని మోసం చేసిన పాపం ఉట్టిగానే పోతుందా? అందుకే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ పెడితే ఆ లాయరమ్మ లత్కోర్ బుద్ధి బయటపడ్డదట. స్టైలుగా ఉన్నది కదా అని సూపు చూసిండ్రు అనుకోండి, అందమాష చూపెట్టి ఆస్తినంతా నాకిడిచిపెట్టే బాపతేనని తేలిందట. ఇప్పుడు బేడీ లేచి లోపల నూకిండ్రు. చూసిండ్రా ఎవ్వలన్నా కోడి లెక్క పోయి గంప కింద ఇరుక్కున్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఎంపీ పటేల్ సార్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కేసులు పెట్టుండ్రి అని సలహాలు ఇస్తున్నారు. కిలేడీల చేతుల మోసపోయిన అమాయకపు పసిమోగ బిడ్డలు, విధి వంచిత పురుషులు. ఆహా ఎంత సన్నాస్కైనా కానిండ్రి ఫుల్ మర్యాద దొరికేది ఎప్పుడంటే పెళ్లి చేసుకునేటప్పుడే. లగ్గం మాట్లాడిన కాడ నుంచి సురువు చేస్తే మరువెళ్ళి తిరువెళ్ళయ్యేదాకా విఐపి ఎవరంటే పెళ్లి పిల్లగాడే. ఇక పెళ్ళైనాక కూడా విఐపి అనుకోండి. కాకపోతే ఒక్క అత్తగారింట్లో మాత్రమే. ఏ ఊళ్ళో చెల్లనోడు కూడా అత్తగారింటికి పోతే అందరు గజ 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 వనకాల్సిందే. అల్లుని స్థానం గట్లుంటది ఎక్కడైనా కదా. మరి గీడెవలో కొత్త అల్లునికి కొత్త కొత్త మర్యాదలు చేస్తున్నారట. చూద్దాం రారి. అంగట్ల అన్ని ఉన్నా అల్లు నోట్లే శని ఉన్నదంటారు చూడురి. ఇగో ఇక్కడ కనిపించడం నోట్లే ఒక్క శని కాదు, లక్షల మంది శనేశ్వరులే ఉన్నట్టున్నారు. కాకపోతే వాని పెళ్లి పందిట్లనే వాడే చెప్పు దెబ్బలు తింటాడా? చెప్పుల దాన్ని వేపించుకుంటాడా? వాని పెళ్లి పందిట్లనే వాడే గుండు గీకించుకుంటాడా? గిట్లా జార్ఖండ్ రాష్ట్రం చాంద్వా అనే ఊళ్ళే రుబీనా అనే గీ బుజ్జికి ముంతాజ్ అన్సారీ అనే గీ సన్నాసికి లగ్గం చేయ ముహూర్తం పెట్టిర్రు. కట్నాలు గిట్నాలు అన్ని మాట్లాడుకున్న తీరే ఇచ్చి పెళ్లి కూడా చేసిర్రు. చూడు ఎట్లున్నాడో, ఒడ్డు పొడుగు మంచిగానే ఉన్నాడు గాని వీని గుణమే బురదల వండే పంది తీరున్నట్టున్నది. గందుకే నాకు బుర్రు నెక్కి తిరిగేదందుకు బండి కావాలి, కొనియకపోతే నీ బిడ్డను తీసుకునే పోను చూడు అని జిజ్జు పట్టిండట పెళ్లి పందిట్లనే. అరే ఒప్పుకున్న కాడికి ముట్ట చెప్పినాం కాదురో, నీ తాడు దెంపనని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కాళ్ళు నీళ్ళబడ్డ శంటం చెవులో పెట్టలే. ఇక ఏం చేస్తాడు పిల్లోళ్ళు అయ్యా, అప్పటిదప్పుడు పోయి బండిని పెట్టిండు. సీల్ బండి సూపు కూడా సూపర్ ఉన్నది కదా. మరి వీనికి బండి దోలస్తుందో లేదో గాని తెచ్చి నీ బండి మీద ముక్కిరిసి ఇంకో ధరకల్ల బండి కావాలి ఇది అద్దా అన్నాడట. ఇక ఎవ్వలకైనా ఎట్లా అనిపిస్తుందిలా, కోపం లోపలికెళ్ళి కాల్చుకరాదా? పెండి పిల్ల అయితే వీని పెండనోరు నోట్లే దుమ్ము గిసొంటోని చేసుకుంటాను అని అయ్య దగ్గరికి పోయి ఏడ్చిందట. ఇక చూడురి అందరు కలిసి అల్లునికి సరిపోను తొలుసూరి మరి అది చేసిర్రట. అదే పెండ్లి పందిట్లా పూలదండలు తీసి చెప్పుల దండలు వేసి ఇసొంటోళ్ళు ఎవ్వలున్నా ఇజ్జత్ రావాలని సగం గుండుకి ఇచ్చిర్రు. అడ్డం వచ్చిన తమ్ముని కూడా మంచిగా జప్పరిచ్చి సేమ్ మర్యాద చేసిర్రు చిన్నతనం కాకుండా. నేను కట్నం కోసం కక్కుర్తి పడ్డోని అని బోర్డు కూడా వేసిర్రు అందరికి తెలిసేటట్టు. వీడికే కాదు అప్పటిదప్పుడే వీనికి విడాకులు ఇప్పించి అదే ఊళ్ళో పిల్లగాని మాట్లాడి అదే పందిట్లా మళ్ళా పెళ్లి చేసిర్రు. ఇక చూడు ఇంతకన్నా ఇజ్జత్ తక్కువ ఉంటుందా ఈ పిల్లగానికి? వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని వేసిన పందిట్లా ఆ పిల్లకేమో కొత్త పెళ్లి, వీనికేమో చెప్పుల పెళ్లి అయిందన్నట్టు. ఎట్లున్నది ముచ్చట? మరి కట్నాలు డిమాండ్లు చేసే పిల్లగాన్లు చూస్తున్నారు కదా, మునుపటి ఒదిగా లేవు రోజులు. మరి అటెంక మీ ఇష్టం. మొత్తానికి కొన్ని రోజుల కానుంచి అనుకున్నట్టు ఆనం వివేక్ అన్న అస్సలు
అసలుకే జగన్ సార్ పార్టీలో పోతలేడు కాకపోతే నొక్కి వక్కానిస్తున్నాడు చూడండి. నేను ముఖ్యమంత్రిని అవుతా ఓర్ని ఇదంతిని ఆనం వివేక్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకోకుండ్రి. అల్కమంచం దిగి చంద్రాల్ సార్ ను కలిసేదందుకు విజయవాడ వచ్చి జగనాల్ సార్ గురించి చెప్తున్నాడు గాని ఏం సారు తెల్ల బట్టలలో అదిరిపోతున్నారు సార్. చంద్రాల్ సార్ మీద అసంతృప్తి పోయినట్టేనా? సార్ను కలిసి వస్తున్నట్టున్నారు కదా. రాజకీయ నాయకులు నిత్య అసంతృప్తులు సార్. ప్రజల కాడికి పోతే మా దగ్గరికి ఇంకా ఎక్కువ మంది ప్రజలు రాలేదేని అసంతృప్తి ఉంటుంది రాజకీయ నాయకుడు. అధికారాల కాడికి వస్తే మాకు ఇంకా పెద్ద పదవి రాలేదని అసంతృప్తి ఉంటది. అందరికీ అసంతృప్తే. అంటే ఇదే పార్టీలు ఉంటున్నట్టే కదా. మేము ఖచ్చితంగా తెలుగుదేశంలోనే ఉంటాం. గదే అంటున్నాం సార్. అనవసరంగా మీ మీద మస్తు ప్రచారం జరిగింది. ఆ సోషల్ మీడియా జీవానికి మా మీద వచ్చిన కథనాలకి సమాధానం చెప్పుకొని వచ్చామయ్యా. మీతోనే ఉంటాం సార్, అవి నమ్మొద్దు, నా మాట వినండి అని చెప్పొచ్చాను సార్. అంటే ఇప్పుడు ఏదైనా పదవి దక్కినట్టేనా సారు? ఎందుకైనా నన్ను హిరణ్యాక్షుడు మీరు నరసింహస్వాములు అవుతారా? నా పొట్టంతా చెంచుతారు ఎందుకు? అబ్బో మాట్లాడే వశం కాకుంటున్నది కదా ముచ్చట. లోపల గట్టిగానే నడిచినట్టున్నాయి మీటింగులు. సరే గాని మరి ఈ పార్టీలనే ఉంటే జగనాల్ సార్ ఏమంటలేవు కదా. ఏం మాట్లాడా? ఇదేదో సినిమాలో జోక్ లాగుందా? అదే సినిమా అంటవేంది సారు? జగనాల్ సారు దీక్షలు అవి ఇవి చేసుకుంటా పోతుంటే నువ్వేమో నవ్వబడుతీవి. అవునయ్యో, నాకు ఆ దీక్ష అన్నప్పటి నుంచి ఒక సినిమా గుర్తు వస్తుందా? ఏం సినిమా సార్? మీకు రాలా? గుర్తు రాదా? మీకా గుర్తుకు రాలేదు సారు. మీ అంత సినిమా నాలెడ్జ్ ఎవరుకుంటారు సారు? ఒంగోలు గిత్త అనే సినిమా వచ్చింది ఒకటి. కరెక్ట్ గా మిర్చి యార్డ్ చైర్మన్ ప్రకాష్ రాజు ఉదయాన్నే రైతులందరినీ పలకరిస్తాడు. సాయంకాలం అయితే లోటస్ పాండ్ లోకి వెళ్ళిపోయి గుడ్డలిప్పేసి ఏమనుకోకండి, సినిమాలో అదే మాదిరి ఉంది ప్రకాష్ రాజు. వాయ్యో, ఇప్పుడు కరెక్ట్ గా తెలుగుదేశంలోనే ఉంటామని అర్థమవుతున్నది సార్ పబ్లిక్ కు. కారం కొట్టి మిరపకాయ రుద్ది రైతు కళ్ళల్లో మిర్చి పొడి చల్లి 1,00,000 కోట్లు దోచుకున్నాడా అతను. నా ఉద్దేశంలో నవ్వు ఒక భోగం, ఏడుపు ఒక రోగం. జగన్ మనుషుల్ని ఏడిపించడమే ఆయన యొక్క సిద్ధాంతం. ఇది సామెత. ఏ అట్లా అంటున్నావు గాని జగన్ సార్ ప్రధాని అవుతాడట. ఆ 53 అడుగులు గుండోడికి కానీ చెప్తే అప్పుడు తెలుస్తుంది. ఐకి 53 అడుగులు ఛాతి మోడీ, ఆ మోడీకి కానీ చెప్తే ప్రధానమంత్రి అవుతాడే. ఆయన పర్మనెంట్ గా వెళ్ళిపోతాడు, లేకుంటే న్యూజిలాండ్ నుంచి ఇంక రాడు. అంటే కేసు తిరగదోడతారంటవా? ఏ సమస్య మీద కూడా ఒక అవగాహన లేదు ఆయనకి. ఎవడో కాగితాలు పట్టుకొని వచ్చి ఇచ్చిస్తే ఆ కాగితాలు చదివి ఇన్నరా అగో అట్లా కాగితాలు తీసుకొచ్చిస్తే జగన్ సార్ చదువుతాడట. అట్లనే వెనకమర్రావు మనిషి కాగితాలు అందిస్తుంటే చెప్పిండు తెలుగుదేశంలోనే ఉంటానని ప్రమాణం చేస్తున్న ఆనం వివేక సారు. తప్పం 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 దొంగ తప్పం దొంగ జపం. జైళ్ళల్లా ఎవరెవరుంటారు? మర్డర్లు, రేపులు, పెండ్లాం పోరగాండ్లను విడిచిపెట్టినోళ్ళు, పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా. కానీ కొన్ని జైళ్ళల్లా ఆదర్శవంతులు ఉన్నారు, రేపటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు. కష్టపడితే కొండలనైనా పిండి చేయగలమన్న మాటకు ప్రతిరూపమైన మనుషులు ఉన్నారు. అంటే ఏ స్వాతంత్ర సమర యోధులో సర్కార్ అరెస్ట్ చేస్తే జైల్లో పడ్డ ఉద్యమకారులో అనుకోకుర్రి, మీరు ఊహించలేరు గాని ఓ పారి చూడురి. ఏ పుట్టల ఏ పాము ఉంటుందో తెలియదన్నట్టు ఏ మనిషిలో ఎసోంటి తెలివి ఉంటుందో కూడా గుర్తుపట్టుడు వల్ల కాదుల్లా. ఇగో ఈడ పట్టాలు తీసుకున్న వాళ్ళని చూస్తున్నారా? వీళ్ళంతా విద్యార్థులు గారు. క్లాసులు ఎగ్గొట్టి కాలేజీలో ఎంజాయ్మెంట్ పేరుతో టైం వేస్ట్ చేసే పిల్లగాండ్లందరికీ ఆదర్శమైన వాళ్ళు. వీళ్ళు ఖైదీలు, మనుషులను చంపిన హంతకులు, కొంతమంది దొంగలు. ఇట్లా ఏదో ఒక తప్పు చేసి పోలీసులకు దొరికి శిక్ష అనుభవిస్తున్న నేరస్తులు. వేటగాడు వాల్మీకి ఋషిగా మారి రామాయణాన్నే రాసినట్టుగా ఈ ఖైదీలు కష్టపడి చదివి పట్టాలు తెచ్చుకున్నారు. హైదరాబాద్ ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీ 21 ఏళ్ళైతున్న యాళ్ళ దగ్గర 400 మంది డిగ్రీ, పీజీ పట్టాలు తీసుకున్నారు పెద్ద సార్ల నుంచి. కొంతమంది గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నట్లనే ఆయేషా కేసు నుంచి బయటపడ్డ సత్యం బాబు కూడా డిగ్రీ పట్టా తీసుకున్నాడు. ఇగో గీ అక్కలు చూడురి, ఆవేశంలో చేసిన తప్పును ఇప్పుడు పట్టా తెచ్చుకొని నిమ్మల పడుతున్నారు. జైలుకి వెళ్ళిన తర్వాతనే మేము కోర్సులో జాయిన్ అయ్యాం. మా అధికారుల ప్రోత్సాహంతో మేము BA పూర్తి చేస్తాం. మేమేంటంటే జైలు ఓకే బాగానే ఉంటుంది, కానీ ఎన్ని ఉన్నా కన్న వాళ్ళు ఉండరు కదా, పిల్లలు ఉండరు. ఊకో అక్క ఊకో ఏడవకు ఊకో. అధికారులు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. లైబ్రరీ ఉంటుంది,
మాకు ఆటలు ఉంటాయి, ప్లస్ బేకరీ ఉంటుంది. ఏవైనా మన జీవనోపాధికి ఉండేటివి ఏవైనా నేర్చుకున్నాం. మనం బయటికి వెళ్ళి మళ్ళీ అవి షాపులు అవి పెట్టుకోవచ్చు, మనం జరిపించుకోవచ్చు. చూసిండ్రు కదా, లోపట ఇంటికాడున్నోళ్ళ మీద బాధే ఉన్నా జైలు ఆఫీసర్లు మంచోళ్ళు కాబట్టి ఇంత దాకా చదువుకున్నామని చెప్తున్నారు. సార్లు మీ మంచితనానికి మేము కూడా దండాలు పెడుతున్నాం. కానీ ఒక్కసారి అందరం ఆలోచన చేయాలి. అయ్యవ్వలు అన్ని కొనిచ్చి అర్వ కష్టపడి కాలేజీలకు తోలితే మనం ఎన్ని వంకలు పెడతాం? మరి 4 గోడల మధ్య ఉన్నోళ్ళు ఎట్లా చదువుంటారు? అదే కాదు, ఏదో మీద ఆవేశానికి తప్పు చేస్తే మనకు చదువుకునే పెద్ద తెలివిని కూడా జైల్లో పడి ఖరాబ్ చేసుకున్న వాళ్ళమే అవుతాం కదా. ఆలోచించుర్రి, వీళ్ళ బతుకును చదివే తెలివిని ఆలోచన చెయ్యండ్రి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇక మా మంగళక్కని పిలిచేయాలైంది. మంగళక్క, గుంతల రోడ్లు ఊపిరి పీల్చుకోండి, మీకు ఆఖరి గడియలు ఆసన్నమైనాయి. రోడ్లకు ఆఖరి గడియలేందే అక్కుపక్షి? తెలంగాణ రోడ్లకు ఆఖరి గడియలు దాపరిచ్చినాయి. ఇక ఏ కట్టప్ప కూడా కాపాడలేడు. బాహుబలి సినిమా చూసిన కాడికెళ్ళి గదే పిస పట్టినట్టున్నది నీకు. ఈ కంకర తేలిన రోడ్డు నా బండికెళ్ళి అదోలా చూస్తున్నది. ఈ రోడ్డు ఏడికి పోతున్నది నాకు తెలియాలి. ఆ రోడ్డు ఏడికి పోదు, ఆ రోడ్డు మీద వచ్చే ఏదన్నా బండి కింద నువ్వు వాడు గప్పుడు పోతావు. చాలించుము నీ ప్రేలాపనలు. ఈ ప్రొక్కల రోడ్లో నీ బండి బడి నీ త్రల వ్రేయి వ్రక్కలవుదాకా ఇదే నా శాపం. బ్రక్కలు గ్రిక్కలు అంటే బ్రొక్కలు ఎరుగుతాయి బిడ్డ. బహుశా మనం ఈ కంకర తేలిన రోడ్ల మీద ప్రయాణం చేయలేమేమో. నీ తిక్క మాటలకు పాడాలి చర్మగీతం, లేకుంటే తప్పదు భారీ జరిమానా. ప్రొక్కల రోడ్లు ఏడ కనిపించినా ఉపేక్షించండి. నడుములు ఇరగొట్టుకొని రన్అట్ అవ్వడము మర్చిపోకండి. నీకో దండం పెడతానే అక్క. ఏందే ఈ కిచిడి డైలాగులు? వార్తేందో చెప్పే అక్క, నీకు ఒక కప్ ఐస్ క్రీమ్ కొనిస్తా. సుజాత, నీకు స్వర్గపురికి దారి అంటే ఏంటిదో తెలుసా? ఏమోనే, నేను ఎప్పుడు పోలేదు ఆ ఊరికి. నోర్ముయ్, అది ఊరు కాదే, మన దేవుళ్ళుండే గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్. మనోళ్ళు కడతామంటున్న స్మార్ట్ సిటీలకు రోల్ మోడలే తాత ముత్తాత. ఈ షికాగోలు డాలస్ లు ఏవి పనిచేయ దాని కింద. ఓహోహో, నువ్వు అంటున్నది కిందున్న స్వర్గపురి కాదా, మీదున్న స్వర్గపురా? అక్కడ రోడ్లు ఎట్లుంటాయో నీకు తెలుసా? పురాణాలల్లో ది బెస్ట్ స్మార్ట్ సిటీ కదా. నూనె కాదు, పౌడర్ వడ్డా కూడా ఎత్తుకునేటట్టు పాల రాతోటి వేసి ఉంటాయి కావచ్చు. అగో అసంటి రోడ్లే మన తెలంగాణ పబ్లిక్ చూడబోతున్నారు. నూనె పోస్తే జారిపోయే నున్నటి రోడ్లు, కింద పడినా గానీ దెబ్బ తలగకుండా ఉండే మెత్తటి రోడ్లను చూడబోతున్నాం. స్వర్గలోకం R&B చీఫ్ ఇంజనీర్లు సపరేట్ గా పుష్పక విమానంలో వచ్చి ప్రసాద్ గా రోడ్లు వేయబోతున్నారే. అరే, తెల్లారు లేవంగానే నెత్తిని గోడ గుద్దుకున్నావానే? నో సిస్టర్, ఇట్స్ ట్రూ. సీఎం సార్ ఏం చెప్పిండో వినలేదా నువ్వు? తెలవదా నీకు? నాతోటైతే ఏం చెప్పలేదు. తెలంగాణ రోడ్డు మీద ఒక్క చిన్న గుంత కూడా కనిపించద్దు, నెల రోజుల్లో ఇవన్నీ మటుమాయం అవ్వాలని ఆర్డర్ వేసిండు. అబ్బా, మా ఊరికి దుబ్బ రోడ్డుకి ఇన్నాళ్ళకు మోక్షం కలిగింది. అయితే మీ ఊర్లోనే కాదు, హైదరాబాద్ లో కూడా ఉన్నాయి దుబ్బ రోడ్లు. మురవకు 30 ఏండ్ల సంది రోడ్లు వేయని ఆఫీసర్లు 30 రోజుల్లో ఎట్లేస్తారే? ఎట్లా నమ్ముతున్నావే తిక్కల ముఖం దాన? అగో, ఎవరో ఒకరు రోడ్డు వేయకుంటే రోడ్లు ఎట్లా పుడతాయమ్మా? మరి దానికోసం గ్రహాంతర వాసులు ఎగురుకుంటూ వచ్చి రోడ్లేసిపోతారే. దేవలోకం చీఫ్ ఇంజనీర్లు అతీంద్రియ శక్తులతోటి ఓం భీం చూం మటుకాలి అని రోడ్లేయబోతున్నారే తెలంగాణలో. అనుమానమే లేదే, నీకు ఖచ్చితంగా స్క్రూ లూజ్ అయింది. మరి నెల రోజుల్లో తెలంగాణ మొత్తం రోడ్లేసేస్తారంటే నాకైతే నమ్మబుద్ధి అయితే లేదే. మొన్న టిఆర్ఎస్ మీటింగ్ కు టెంపరరీ రోడ్లేసిర్రు చూడు, గట్ల అనుకుంటున్నావా? ఇదివరకే ఉన్న రోడ్లనే చక్కగా డాంబరు సిమెంట్ తోటి సింగారించుడే కదా, ఎందుకు కాదే? మరి కాదా? పర్సెంటేజ్లు ఉంటాయి, బిల్లులు ఉంటాయి, కాంట్రాక్టులు ఉంటాయి. ఆఫీసర్లకు ఎక్కువ కమిషన్ ఇస్తే తక్కువ నాణ్యత రోడ్లు, తక్కువ కమిషన్ ఇస్తే ఎక్కువ నాణ్యత రోడ్లు. ఇదే కదా జరిగేది. అంతటా అట్లేం ఉండదు. సీఎం సార్ చెప్పిండు కదా, నేలైనాక చూడు అద్దం లెక్క మెరవాలగా అంతే రోడ్లు. పట్నం డిప్యూటీ మేయర్ ఇంటి దిక్కు పోతాంటేనే రోడ్డు చక్కగా లేదు, ఇంకా పల్లె రోడ్లను అంటే తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టుకోవాలి. గిట్లా నేలైనాక ఖచ్చితంగా నువ్వు మాట మార్చుకుంటావు చూసుకో. గ్రహాంతర వాసులు దేవదూతలే కాదే, ఆఫీసర్లు తలుచుకుంటే నెల రోజులనే రోడ్లు ఎట్లా ఉన్నగైతాయో నువ్వు చూడు గంతే. అవునవును, ఇప్పుడు కార్బైడ్ మందులో పెట్టిన మామిడికాయ లెక్కనే నిగనిగలాడుతుంది, ఒక్క చినుకు పడంగానే జల్లడైపోతుంది. కానీ కేసీఆర్ సార్ చెప్పిండంటే ఎందుకో మూలకు అనుమానం కడుతుంది నాకు. మరి కాంట్రాక్టర్లు బతకద్దా అనే? ఓ 4 రిపేర్లు లేకుంటే వాళ్ళ బతుకు తెరువు ఎట్లా? రోడ్లు మంచిగా కాకుంటే గప్పుడు అందం. కానీ ఇప్పుడైతే ఇక నువ్వు రా ఇక ఓలా గుర్తుపెట్టుకోండి. ఇవాళ 2వ తారీఖు, మళ్ళా నెల అయినాక మళ్ళా గిదే ముచ్చట మీద మాట్లాడుకుందాము. మా మంగళి తలకాయల పురుకును బయటికి దిద్దాము. ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. వట్టి వార్తలు కావి, గట్టి ఘనమైన వార్తలు చూసుకుంటూనే ఉండురి HM TV.